అందరికీ నమస్కారం. ధనస్సు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కుటుంబ సభ్యులతో ఒక గంభీరమైన విషయాన్ని చర్చించవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక ప్రార్థన స్థలాన్ని సందర్శించవచ్చు. మీకు మార్గదర్శకులు లేదా గౌరవనీయమైన పెద్దల నుండి మార్గదర్శకత్వం లభిస్తుంది. విదేశాల్లో వ్యాపారం చేయడానికి అవకాశాలు లభిస్తాయి. మీరు ప్రధాన వ్యాపార ఒప్పందాలను దక్కించుకోవచ్చు. మీరు అశాంతితో ఉంటారు. గాయాలు, అనారోగ్యాలను నివారించండి. పనికి వ్యతిరేకత ఎదురవుతుంది. ఉద్రిక్తత ఉంటుంది. కోర్టు మరియు న్యాయపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీకు పూజల పట్ల ఆసక్తి ఉంటుంది. తీర్థయాత్రకు ప్రణాళిక వేస్తారు. లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారం బాగా జరుగుతుంది. విలాసాల కోసం ఖర్చులు కావచ్చు. మీకు కుటుంబ మద్దతు లభిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. మీ ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉంటుంది. వివాదాలు ఆందోళనకు కారణం కావచ్చు. వాహనాలు మరియు యంత్రాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆశించిన పనులు ఊహించిన అడ్డంకులు ఎదురవ్వచ్చు. మీరు ఒత్తిడికి గురవుతారు. విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోండి. ప్రమాదకరమైన లేదా పూచికత్తుకు సంబంధించిన విషయాలకు దూరంగా ఉండండి. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోవడం మానుకోండి. ఈరోజు ఒక సాధారణ రోజుగా ఉంటుంది. మీరు ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయాలని ప్రణాళిక వేసుకుంటే మీరు దానిని అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేసే అవకాశం ఉంది. కానీ మీరు ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. అపరిచితులతో మాట్లాడేటప్పుడు సరైన భాషను ఉపయోగించండి. యంత్ర సంబంధిత వ్యాపారాల్లో ఉన్నవారు లాభదాయకమైన స్థితిలో ఉంటారు. మీ వ్యాపారం కోసం ఒక బహుళజాతి సంస్థతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశికి చెందిన వివాహితులకు ఈరోజు ఒక శుభదినంగా ఉంది. మీరు మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబంతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ఈరోజు మీ ప్రియమైన వారికి మంచి రోజుగా ఉంటుంది. సమయం మీకు అనుకూలంగా ఉంది. దానిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం మీ సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. మీ పనిలో కొత్తదనాన్ని చేర్చడం విసుగును తగ్గిస్తుంది మరియు మీరు ఏకాగ్రతతో పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. మీరు స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. ముఖ్యమైన పనులను రోజు ప్రారంభంలోనే పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు మధ్యాహ్నం పనులు అంత సవాలుగా అనిపించకపోవచ్చు. కొనసాగుతున్న పనిలో ఆటంకాలు మీ ఉత్సాహాన్ని నేరుగా ఆర్చవచ్చు. ఓపికగా ఉండండి మరియు మానసికంగా దృఢంగా నిలబడండి. వ్యాపారానికి ఇది మంచి సమయం. మీరు కొన్ని పటిష్టమైన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవి ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపారంలో మార్పులు కూడా సంభవించవచ్చు. మీరు పలుకుబడి ఉన్న వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతం పెరుగుదల అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. దీనివల్ల మీ పని భారం తగ్గుతుంది. మీ భాగస్వామిని కలవడానికి లేదా డేట్కు వెళ్ళడానికి అవకాశం లభిస్తుంది. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. మధుమేహం మరియు రక్తపోటు సమస్యలు పెరగవచ్చు. క్రమబద్ధమైన దినచర్యను పాటించండి. ఈరోజు ఈ రాశి వారికి వృత్తిపరంగా ఎంతో అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మీరు పాల్గొనే పోటీ పరీక్షలు మరియు ఇంటర్వ్యూలలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించడమే కాకుండా కార్యాలయంలో మీ హోదా పెరిగే అవకాశం ఉంది. మీరు ఆశించిన శుభవార్తలు అందుకోవడంతో మనసు ఉల్లాసంగా ఉంటుంది. కుటుంబ విషయానికి వస్తే గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఆస్తి వివాదాలు ఈరోజు పరిష్కారం కానున్నాయి. దీనివల్ల కుటుంబ సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రులతో మంచి సంబంధాలు మెరుగుపడతాయి. మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఆనందకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు అన్ని రంగాల్లోనూ సానుకూల ఫలితాలు అందుతాయి. పాత సమస్యల నుండి విముక్తి పొంది కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. ఏదైనా పనిని వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయడం ద్వారా మరింత పురోగతి సాధించవచ్చు. అదృష్టం మీకు అనుకూలిస్తుంది. మీరు ఒక పుణ్యయాత్రకు ప్రణాళిక వేసుకోవచ్చు. ఆర్థిక విషయాలు శుభప్రదంగా ఉన్నాయి. కానీ ఫలితాలు కొద్దిగా ఆలస్యం కావచ్చు. సంతోషంగా ఉండే బంధువుల సాంగత్యం మీ ఒత్తిడిని తగ్గించి మీకు ఎంతో అవసరమైన విశ్రాంతిని అందిస్తుంది. అటువంటి బంధువులు మీకు ఉండడం మీ అదృష్టం. వినూత్నంగా ఆలోచించే అనుభవజ్ఞులైన వారి సలహాలను పాటించడమే ఈరోజు విజయానికి కీలకం. ఒక ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం కోసం మీ ఇల్లు అతిథులతో నిండిపోవచ్చు. ఈరోజు మీ స్నేహితుడు అందుబాటులో లేనప్పటికీ వారి సన్నిహిత్యాన్ని మీరు అనుభూతి చెందుతారు. మీకు సమయం ఉంటుంది. అయినప్పటికీ మీకు సంతృప్తినిచ్చే ఏ పని మీరు చేయలేరు. ఈరోజు మీరు మీ ప్రియమైన వారు మరియు అందమైన భావాలను ఒకరికొకరు వ్యక్తపరచుకోగలుగుతారు.
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు మరియు జీవితంలో మంచి స్నేహితులు ఉండడం చాలా ముఖ్యమని మీరు గ్రహించవచ్చు. ఈరోజు సాహసోపేతమైన అడుగులు వేయడం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. ఏ పని పట్లైనా మీకు ఉత్సాహం లోపిస్తుంది. మీరు శారీరక మానసిక ఆందోళన మరియు చింతను అనుభవిస్తారు. పనిలో మరియు వ్యాపారంలో ఇబ్బందులు నిరాశలు తలెత్తుతాయి. కార్యాలయంలో పై అధికారులతో వాదనల వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉంది. పోటీదారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ రాశి వారికి అవకాశాలతో నిండి ఉంటుంది. మీరు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు మరియు మీ ప్రణాళికలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో సమయం గడపడం ఆనందదాయకంగా ఉంటుంది. ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది. మీరు మీ వృత్తి జీవితంలో కొత్త సవాళ్లను ఎదుర్కోవచ్చు, కానీ మీ సానుకూల దృక్పథం మరియు ప్రయత్నాలు మిమ్మల్ని విజయానికి నడిపిస్తాయి. మీరు ఒక కొత్త ప్రాజెక్టుపై పనిచేస్తుంటే మీకు ప్రశంసలు మరియు మద్దతు లభించే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ మీ శరీరాన్ని చురుగ్గా శక్తివంతంగా ఉంచుకోవడానికి యోగా వ్యాయామం చేయడం గుర్తుంచుకోండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రాణాయామం సాధన చేయండి. ఈ సమయం ఆర్థిక పరంగా కూడా శుభప్రదమైనదిగా ఉంది. మెరుగైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు ఒక పెట్టుబడి గురించి ఆలోచించవచ్చు. మీ ఆర్థిక అడ్డంకులను అధిగమించడంలో ఈరోజు మీకు ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. ఈరోజు మీ వృత్తి జీవితంలో కొత్త మార్గాలు అవకాశాలు తెరుచుకోవచ్చు. ఈరోజు మీ కుటుంబంలో మీరు ఒక మంచి వాతావరణాన్ని స్నేహభావాన్ని చూస్తారు. ఇది చిన్నవారికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈరోజు మీ ఆరోగ్యం అద్భుతంగా ఉండడం వల్ల మీరు క్రీడలు మరియు శారీరక కార్యకలాపాల్లో పాల్గొనడానికి మొగ్గు చూపవచ్చు. ఈరోజు మీ ప్రేమ జీవితంలో మీ భావాలను పంచుకోవడానికి సుముఖంగా ఉండండి మరియు మీ అవసరాలను మీ భాగస్వామికి తెలియజేయండి. మీరు మీ కుటుంబ సభ్యులతో మీ ఆలోచనల గురించి మాట్లాడగలుగుతారు. కొత్త స్నేహాలు మీ ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఈ సమయంలో మీరు సహాయం పొందగలుగుతారు. ఈరోజు విద్యార్థులకు మరియు ఉద్యోగస్తులకు శుభప్రదం కానప్పటికీ మీరు మీ లక్ష్యాలను మరియు ఆశయాలను సాధించడానికి చురుగ్గా ఉండాలి. ఈరోజు ఆర్థికంగా మంచి రోజుగా ఉంది. మీకు రావాల్సిన నిధులు అందవచ్చు. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త భాగస్వామ్యాలు ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఆస్తి సంబంధిత పనులు విజయవంతమవుతాయి. కుటుంబంలోకి కొత్త అతిథి రావచ్చు. ఈరోజు మీరు ఏర్పరచుకునే కొత్త పరిచయాలు భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉండవచ్చు. మీరు అందరినీ కలుపుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తారు మరియు సామాజిక కార్యక్రమాల్లో మీ భాగస్వామ్యం పెరుగుతుంది. ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరంగా ఉండవచ్చు, కానీ ఏ శుభవార్త ఆధారంగానైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. మీ ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయండి, ఎందుకంటే వాయిదా వేయడం మరిన్ని సమస్యలకు దారితీయవచ్చు. ఈ రాశి వారికి అదృష్టం మరియు ధార్మిక విషయాల పరంగా గత కొన్ని రోజులతో పోలిస్తే ఈరోజు చాలా మంచి రోజుగా ఉంది. విధి ఒక ఆహ్లాదకరమైన మరియు ఆనందకరమైన శక్తిని తీసుకువస్తుంది. గత కొన్ని రోజులుగా అడ్డంకులు తొలగిపోయినందున ఇప్పుడు తీర్థయాత్రలకు ప్రణాళిక వేసుకోవడం శుభప్రదంగా ఉంటుంది. గురువు లేదా పెద్దల నుండి లభించే మార్గదర్శకత్వం ఈరోజు అత్యంత ఫలవంతంగా ఉంటుంది. మీ నడుము, తల, మోకాళ్ళు, కళ్ళకు సంబంధించిన సమస్యలు ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అదేవిధంగా ఈ రాశి మహిళలకు గొంతు నొప్పి ఇబ్బంది పెట్టవచ్చు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే మంచి డాక్టర్ను సంప్రదించండి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.